టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదే పదే ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. గుడ్డిగా వ్యతిరేకించడం వల్లనో లేకో అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలను ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది వ్యక్తిగతంగా తనతో పాటు తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రతో భాగంగానే జరుగుతోందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. కేవలం ప్రజలను అయోమయానికి గురిచేసి తప్పుదోవ పట్టించేందుకే చేస్తున్న చర్యగానే భావిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలోనూ ఇలాగే అసత్య ప్రచారాలు, అవాస్తవాలను ప్రచురించిన మీడియా సంస్థలపై కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న ఈ దుర్మార్గమైన కుట్రపూరితమైన చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. అసత్యాలను అదే పనిగా ప్రచారం చేసి అడ్డమైన థంబ్నెయిల్స్తో వార్తల పేరిట దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం కేసులతో పాటుగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. దీంతో పాటు ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్కు అధికారికంగా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నామని కేటీఆర్ అన్నారు.